ఆరోగ్యం పాడు చేసి శ్రీని ఒంటరివాణ్ణి చేస్తాను. అప్పుడు నా కూతుర్ని ఈ ఇంట్లో దింపుతాను. ఒంటరిగా ఉన్న శ్రీకి నా కూతురు తోడవుతుంది. డాడ్, ఈ వీణ చాలా తెలివైంది. మన వేలితో మనకన్నే పడవాలని చూస్తుంది. అవునరా, అది జరగకుండా ఉండాలంటే బిజినెస్లో వీణకి చెక్ పెట్టాలి. అది చెయ్యాలంటే నేను ఇంకొంచెం యాక్టివ్ అవ్వాలి. అవుతాను. వెరీ గుడ్. నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వేద దగ్గరికి వెళ్తాను. మోక్ష చూస్తే నన్ను ఆపే ప్రమాదం ఉంది. ఆ పిల్ల రాక్షసి నన్ను పట్టుకుంటే వదలదు. కనపడకుండా వెళ్ళిపోవాలి. తీసుకొచ్చాను. అది మాట్లాడుతుందని వేదకి చెప్పాను. అందువల్ల తను కన్ఫ్యూజ్ అయిందేమో, సైకలాజికల్గా వీక్ అయిపోయిందేమో. ఇదంతా నా వల్లే. అల్లుడు, అల్లుడు, అల్లుడు. అల్లుడు, పెళ్ళాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్నావా? సిగ్గు లేదు? అయినా ఇదేంట్రా, నీకు ఈ వేద మాట వేదంలా వినపడుతుంది. అయినా ఇప్పుడు నేనొచ్చానుగా. వేదకి ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు? నిద్రపోతుంది కదా అత్తయ్య, ఎందుకంత గట్టిగా అరుస్తావు? అది కాదల్లుడు, తన హెల్త్ ఎలా ఉందోనన్న కంగారులో పెద్దగా మాట్లాడాను అంతే. తన పరిస్థితి బాలేదా అత్తయ్య? బాలేదా? ఏమైంది? నేనొక బొమ్మను తెచ్చాను. వేద బొమ్మని తనకు పుట్టిన బిడ్డ అనుకుంటుంది. లేని పాపను ఊహించుకుంటూ ఊహల్లో బ్రతుకుతుంది. ఏంటి, వేదకు పిచ్చి పట్టిందా? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు? వేదకి పిచ్చెక్కడమేంటి? తను ఊహలో బ్రతుకుతుంది అంతే. ఏంటి చిట్టి తల్లి, మెలకు వచ్చిందా? ఆకలేస్తుందా? పాలు తాగుతావా నాన్నా? పరిస్థితి నేను అనుకున్న దానికన్నా బాగుంది. ఈ పిచ్చిదాన్ని మెంటల్ హాస్పిటల్కి తోసేసి నా కూతుర్ని ఇక్కడికి తెచ్చేయచ్చు. అయ్యో వేద, ఇలా అయిపోయావేంటి తల్లి? నీ మీద పడకూడని వాళ్ళ కళ్ళు పడ్డాయి. నీకు బాగా దిష్టి తగిలింది, అందుకే ఇలా అయిపోయావు. అత్తయ్య, తనకేం కాదు. నువ్వు అనవసరంగా తనని భయపెట్టుకో. అల్లుడు, ఈ పరిస్థితుల్లో వేదను వదల్లేను. నేనిక్కడే ఉంటాను. నాకిష్టం లేదు అత్తయ్య, అందుకే తనని ఆ ఇంటికి దూరంగా ఇక్కడికి తీసుకొని వచ్చాను.
అల్లుడు, తను నా కూతురు లాంటిది. తన పరిస్థితి బాగున్నప్పుడు నాలాంటిది దగ్గర ఉండటం మంచిది కదా. అవసరం లేదత్తయ్య. వేదన చూసుకోవడానికి నేనున్నాను, నర్స్ కూడా ఉంది. అలా అంటావేంటల్లుడు? నువ్వు ఆఫీస్కి వెళ్తావు, నర్సు మీద ఎంతవరకు ఆధారపడగలం? బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవుతారా ఏంటి? ఆ పార్వతి చేసిన పనికి నీకు మా అందరి మీద కోపం వచ్చిందని నాకు తెలుసు అల్లుడు. కానీ కూతురు లాంటి వేదాన్ని ఈ పరిస్థితుల్లో వదిలి నేను వెళ్ళలేనురా. సరే అత్తయ్య, నువ్వు ఇక్కడే ఉండు. కానీ వేద పరిస్థితిని అర్థం చేసుకొని తనకు అనుకూలంగా ఉండు. తన కష్టం నాకు అర్థమైంది అల్లుడు. కడుపులో బిడ్డకు ఏమవుతుందోనన్న బెంగతో తను ఇలా అయిపోయింది. తనకి మానసికంగా ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి. ఒక తల్లిగా తనకు ఆల్రెడీ అన్నీ నేనిస్తాను అల్లుడు. అత్తయ్య, పాలు సరుకులు తీసుకొస్తాను. తనను కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఇదిగో, ఈ వాచ్లో టైంకి అలారం మోగుతుంది. అప్పుడు ఈ టాబ్లెట్ వేయి. అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో కూడా నేను నిన్ను నమ్ముతున్నాను. నువ్వు కంగారు పడకల్లుడు, తనని నేను చూసుకుంటాను కదా. వీణా గారి తండ్రి రఘురామ్ గారి డెత్ కేసు రీఓపెన్ చేస్తున్నాం. కానీ నేను శత్రువుల కళ్ళల్లో మంటలు పుట్టిస్తాను. ఇక నుండి వీణ బిజినెస్లో ఎలా ముందుకు వెళ్తుందో నేను చూస్తాను. వీణ ఈ లోక్నాథ్ని చాలా తక్కువ అంచనా వేసింది. ఇప్పుడు నేనేంటో తనకు తెలుస్తుంది.